ఈ ప్రభుత్వం పోవాలని, ఈ ప్రభుత్వం సర్వనాశనం అయిపోవాలని చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు అధికారం పోయి బజారున పడాలని చెప్పని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీలు కార్యకర్తలు కోరుకుంటున్నారా లేదా? పూజలు చేస్తున్నారా లేదా? మీకు చందాలు ఇచ్చిన వాళ్ళు అమెరికా నుంచి, యూరోప్ నుంచి, ఆఫ్రికా నుంచి, అంటార్కిటికా నుంచి, ఐస్లాండ్ నుంచి మీకు చందాలు పంపించిన వాళ్ళు ఏం పూజ చేస్తున్నారు? వీళ్ళు పోవాలరా, కుప్పకూలి పోవాలి వీళ్ళు. అసలు వీళ్ళకి బాగా పొగరబలిచిపోయింది, డబ్బు పిచ్చి పట్టింది, పోవాలి వీళ్ళని చెప్పని దేవుడికి దండాలు పెట్టుకుంటున్నారు కదా అందరూ. ఇది నిజం కాదా అంటున్నా. పేరుకేం చెప్పారు? ఇది కమ్మ కాపు ప్రభుత్వం అన్నారు. కమ్మోళ్ళు ఎడుతున్నారు, కాపులు ఎడుతున్నారు మీ ప్రభుత్వంలో. ఏడవనోడు ఎవడంటున్నా? ఏడవనోడు ఎవడు? పలానోళ్ళు మీరు చెప్పండి, పలానోళ్ళు లేదని. అసలు మీ అవినీతి లేనిది ఎక్కడుంది? అమరావతి దగ్గర నుంచి మొదలెట్టి అసలు మీ అవినీతి లేని పలానా చోట చెప్పండి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమిని వదలటలా, మట్టిని వదలటలా, నీళ్ళని వదలటలా, సముద్రాన్ని వదలటలా, ఆకాశాన్ని దేన్ని వదలట్లేదు. దేన్ని వదులుతున్నారు? పలానా దాన్ని వదులుతున్నామని చెప్పండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో తొక్కిసలాట జరిగిపోవాలి, ఇట్లాంటి నిందలేయాలి. అదృష్టవశాత్తు ఎవరయ్యా అంటే చందన వరలక్ష్మి, చందన దివ్య. వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానులు కాబట్టి మీ పాచికలు పారలేదు. ఎంఆర్ఓ ఫోన్ చేస్తాడు ఎవరికి? ఈ చందన వరలక్ష్మికి, బడ్డీ కొట్టావిడికి ఎంఆర్ఓ ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడతాడు. అమ్మ వరలక్ష్మి గారు, చాలా దుర్మార్గం జరిగిందమ్మా, మీ బల్లలు పోయినాయమ్మా, మీ కప్పులు పోయినాయమ్మా, మీరు వస్తానంటే మన ఇద్దరం నేను కారు వేసుకొస్తానమ్మా, కలెక్టర్ దగ్గరికి వెళ్దామమ్మా, ఈ దుర్మార్గులమ్మా వాళ్ళు, మంచి ప్రభుత్వం అమ్మా, బాబు గారిది మంచి ప్రభుత్వం అమ్మా, కలెక్టర్ దగ్గరికి వెళ్దాం రా అమ్మా, ఎస్పీ దగ్గరికి వెళ్తే రా అమ్మా అని అన్ని రికార్డింగ్లు ఉన్నాయి. వీళ్ళకి తెలవదు ఆవిడ వరలక్ష్మి జగన్ పిచ్చ, ఆవిడ ఒక బాగా జగన్ అంటే విపరీతమైన వీరాభిమాని అని అన్ని రికార్డింగ్లు ఉన్నాయి. ఎంఆర్ఓ గారు, ఎస్పీ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి వెళ్దామా? వెళ్దాం, నిన్ను కూడా తీసుకెళ్దాం చీఫ్ సెక్రటరీ దగ్గరికి, కంగారు లేదు, ఓ 2 ఏళ్ళు ఆగు. ఇట్లాంటి తప్పుడు పనులు చేయించటం వ్యవస్థతో, ప్రభుత్వ వ్యవస్థతో అడ్డగోలుగా వాడుకోవటం. మనుషులు చచ్చిపోవాలి, జగన్ గారి ప్రభుత్వంలో మనుషులు చచ్చిపోవాలి, దాన్ని విలయతాండవం ఆనందించాలి వీళ్ళు. సిగ్గుపడరా అని అంటున్నాను. తమిళనాడులో విజయ్ గారి ప్రోగ్రాంలో పోలీసులు ఇట్టాక వదిలేశారు, మనుషులు చనిపోయారు, ప్రజలు చనిపోయారు. ఏం సాధించింది తమిళనాడు ప్రభుత్వం అంటున్నా? తమిళనాడు ప్రభుత్వం ఏం సాధించింది? మీకులాగానే ఇట్టాగే ఏదోటి చేద్దామని పోలీసులను వదిలేస్తున్నారు, పోలీసుల్ని బందోబస్తు చేయనివట్ల. ఏం సాధించింది అంటున్నా? విజయ్ మీద నిందలేశారు, విజయ్ని కట్టడి చేశారు. విజయ్ వెళ్తే జనం చచ్చిపోతారు కాబట్టి విజయ్ ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పని ఆదేశాలు ఇచ్చారు. ఏం సాధించారంటున్నా? ఏం సాధించారు? జనాన్ని దూరం చేయగలిగారా? సీఎంగా ఆపగలిగారా? సీఎం కుర్చీ ఎక్కకుండా విజయ్ని ఆపగలిగారా? ఆ ప్రభుత్వం ఆపగలిగిందా? మీకు అదే గతి కదా. పోలీస్ బందోబస్తు ఇవ్వకుండా, లేదా ప్రజల్ని ఎక్కువ సంఖ్యలో వచ్చే ప్రజల్ని కట్టడి చేయకుండా, భద్రతను గాలికి వదిలి, మనుషులు ప్రాణాలని పణంగా పెట్టి మనుషులు చచ్చిపోవాలని చెప్పని ఆశపడి, చనిపోతే ఇట్లాంటి నిందలు, చనిపోతే ఇంకొక కేసులు. సత్యనపల్లి వెళ్తుంటే రోప్ పార్టీని కేటాయిస్తారు కానీ కారు ముందు ఉండదు రోప్ పార్టీ. అధిక సంఖ్యలో జనం వస్తారు. చెంగయ్య అనేటువంటి ఒక ఆయన దురదృష్టవశాత్తు మరణిస్తాడు ఆ టూర్లో. మరణిస్తే ఎస్పీనేమో వెంటనే మధ్యాహ్నానికి ప్రకటనిస్తాడు, చెంగయ్య మరణించింది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాలైన ఒక కారు గుద్ది మరణించింది అంటాడు. సాయంత్రానికి జగన్ గారి కారు మీద ఎఫ్ఐఆర్ కడతారు. రమణారెడ్డి అని చెప్పని ఒక పోలీసు ఉద్యోగి, రమణారెడ్డి అని పోలీసు ఉద్యోగి, అతను కేసు పెట్టి ముద్దాయి చేసి సస్పెండ్ చేస్తారు. కేసు ఏంటంట? జగన్మోహన్ రెడ్డి గారు
వెనక కూర్చున్న సుబ్బారెడ్డి గారు, వెనక కూర్చున్న పేరు నాని, వెనక కూర్చున్నటువంటి విడుదల రజని, వీళ్ళ ముగ్గురు, జగన్మోహన్ రెడ్డి గారు నలుగురు కలిసి ఆ పోలీసు ఉద్యోగస్తుడైన రమణారెడ్డిని తూగో, గుద్దిచ్చో, చంపేయండి, ఎక్కిచ్చేయి, తొక్కేయని చెప్పి మేము ప్రోత్సహించామంట. ఎఫ్ఐఆర్ కంటెంట్ అది. అరే బుద్ధి లేదా మీకని చెప్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు. ఇట్లాంటి తప్పుడు కేసులు కట్టాకి సిగ్గు కూడా పడరా అని అడుగుతున్నాను. వాళ్ళ భద్రత నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భద్రత ఏమాత్రం మాకు బాధ్యత లేదన్న రీతిలో వ్యవహరిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద కుర్చీ కోసం మీరు పాకులాడి చంద్రబాబు నాయుడు దగ్గర తొత్తులుగా మారితే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు మీ తప్పుడు ఆలోచనలు ఎన్ని ఉన్నా సరే డీజీపీ కానీ ఎస్పీ కానీ ఎంత బాధ్యతగా ఉండాలి? ఐపీఎస్ అధికారులు కదా. ఎందుకు ఈ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు? దేనికోసం? తుచ్చమైన కుర్చీ కోసమా? ఈ కుర్చీ కోసమా? చంద్రబాబు కళలో ఆనందం కావాలి, ఆనందం కోసం ఏమైనా చేస్తారు మీరు. కాకి యూనిఫామ్ కదా, 3 సింహాలు కదా నెత్తి మీద. జగన్మోహన్ రెడ్డి గారికి Z+ ఉంటుంది, పట్టించుకోరు, అలసత్వం. ఒకసారి అయితే పొరపాటు. ఇవాళ ఇటువంటి తప్పుడు ఆలోచనలు కట్టిపెట్టమని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిన్న దేవరపల్లిలో ప్రోగ్రాంలో ఎంత బాధ్యతారాహిత్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది. జిల్లా ఎస్పీ వ్యవహరించారు, ఈ రాష్ట్ర డీజీపీ వ్యవహరించారు. చూడండి ఒకసారి, ఒక్కోటి వేయండి, ఒకసారి. ఎక్కడి నుంచున్నారు చూడండి వాళ్ళందరూ. ఎక్కడున్నారు అసలు? వాళ్ళందరినీ ఎక్కడ పెట్టారు? పుస్తకాలు రాసుకుంటారు, ఇంతమంది పోలీసులు మేము కేటాయించామని. శుభ్రంగా ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు చూడండి వాళ్ళందరూ నుంచుని. వాళ్ళ తప్పని నేను అంటలా. కానిస్టేబుల్స్, ఎస్ఐస్ వాళ్ళు ఏం చేస్తారు? ఎస్ఐలు, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఎస్ఐలు, సబ్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు ఏం చేస్తారు? ఎస్పీదిను డీజీపీ ఆదేశాలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకు ఉన్నాయి అంటున్నానంటే మరి ఇలా ఎందుకు ఉన్నారు? ఒక్క పోలీసు కూడా ఎందుకు లేరు? Z+ కేటగిరీలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అతని పర్యటనలో ఈ రకంగా ఒక్క పోలీసు లేకుండా, పోలీసులు ఎక్కడి నుంచి ఉన్నారు చూశారు నిన్న అక్కడ ఫోటోలో. చూడండి అతని చుట్టూ పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ పరిస్థితి ఎట్లా ఉందో చూడండి.